తగినంత కంటే ఎక్కువ. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఎఫెసీ 3:20. మళ్ళీ చదువుతాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఎఫెసీ 3:20. అవసరమైన సమయంలో ఇది ఊహించని సంఘటన. ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలులోని ఇతరులలాగే కరువు వల్ల చాలా కష్టపడ్డాడు. కానీ ప్రవక్త తనకు అప్పుడే లభించిన 20 బార్లీ రొట్టెలను ఇతర పేద ఇశ్రాయేళ్లతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2వ రాజులు 4:42-44 మనం చూడగలం. ఎలీషా సేవకుడు 100 మంది ఆకలితో ఉన్న మనుషులకు ఈ ఆహారం సరిపోదని తలంచాడు. అయినప్పటికీ ఎలీషా తన తోటి ప్రవక్తలకు ఆహారం పంచిపెట్టమని ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఈ కొద్దిపాటి ఆహారం సరిపోతుందని ఒక వాగ్దానాన్ని జోడిస్తాడు. ప్రభు ఇలా అంటున్నాడు, వారు తినగా కొంత మిగులుతుంది. ఎలీషా కూడా ఇదే మాట అనడం మనం చూడొచ్చు. నేను ఆ వచనాలని చదువుతాను. మరి ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపత్తు యావల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ పెన్నెలను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మంది వడ్డించుటకు ఇవి ఎంతయని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనం చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞయించాడు. చూసారా, వారు తినగా కొంత మిగులుతుంది అని. దేవుని మాట ప్రకారం ఎలీషా సేవకుడు రొట్టెలను ప్రజల ముందు ఉంచినప్పుడు వారు తిన్నారు మరియు కొంత మిగిల్చారు. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. తగినంత ఉంది మరియు తగినంత కంటే ఎక్కువ. యేసు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారంగా ఇచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది కదా. యోహాను సువార్త 6:1-14 మనం చూడవచ్చు. ఈ ఉదాహరణలు ఒక సూత్రాన్ని సూచిస్తున్నాయి. దేవుడిచ్చినప్పుడు తగినంత కంటే ఎక్కువ ఇవ్వగలడు. దేవుడు తనను కొత్తగా లేదా తెలియని విధంగా సేవించమని అడుగుతున్నాడని మనం గ్రహించినప్పుడు మనం ఎప్పుడూ నో చెప్పకూడదు. మా దగ్గర కొన్ని రొట్టెలు మాత్రమే ఉన్నాయి అని మనం అనవచ్చు. కానీ ప్రభు ఇలా జవాబిచ్చాడు, నన్ను నమ్ముడి, ఇవి తగినంత కంటే ఎక్కువ అని. మనకు రొట్టెలు తక్కువగా ఉంటే ఏంటి, కొంచెమైనా ఎక్కువైనా అంత సమానమే. ఆయన మనకు ఉన్నదానికి ఎప్పుడు జోడిస్తాడు? దేవుడు మన సరఫరా అయినప్పుడు మనకు ఎల్లప్పుడూ సరిపోతుంది. ప్రైజ్ లార్డ్. నేను ఈ మాటలు ఏ పుస్తకంలో నుండి చదివాను మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సంతోషం. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ద్వారా ఇంకా ఎక్కువ మంది వినడానికి ఆస్కారం ఉంటుంది. దేవుని మాటలు కాబట్టి ఇవి మన ఒక్కరమే విని ఊరుకుంటే బాగుండదు. ఇంకా ఎవరైనా తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. తద్వారా ఒక చిన్న పరిచర్య మీరు కూడా చేసిన వాళ్ళు అవుతారు. నా ఛానల్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.